హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ మరియు అందరికీ ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడిని ఇంట్లోనే రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూరను ఆకులు మాత్రమే కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత 3 ఎర్రగడ్డలు, ఒక వడియం, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు, 15 పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ రాళ్ళుప్పు, 3 స్పూన్లు శనగపప్పుల పొడి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి గోంగూర వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని పచ్చిమిరపకాయలు వేసి ప్లేట్ క్లోజ్ చేసి 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయలు మాత్రమే సపరేట్గా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి అందులోకి 1 స్పూన్ రాళ్ళుప్పు వేసి లైట్గా మిక్సీకి వేసుకోండి. తరువాత ఉడకబెట్టుకున్న గోంగూర వేసి లైట్గా మిక్సీకి వేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ వడియం వేసుకోండి. మీ దగ్గర వడియం లేకపోతే ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసిన ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి. ముందుగా మిక్సీకి వేసుకున్న గోంగూరను వేసి దానితో పాటు ముందుగా గోంగూర ఉడకబెట్టిన మిగిలిన నీళ్లు పోసి 3 స్పూన్లు శనగపప్పుల పొడి వేసి 2 నిమిషాలు ఉడకనిచ్చి ఒక బౌల్లోకి తీసుకుంటే టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంతో మరియు రాగి ముద్దతో తింటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.